దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. సెంట్రల్ ఢిల్లీలో విజిబిలిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత దాదాపు 9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. పొగమంచు కారణంగా విమానాలు, రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాజధాని సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. హర్యానా, పంజాబ్, యూపీలోనూ దట్టంగా పొగమంచు అలుముకుంది. పొగమంచు కారణంగా 30 విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. పలు అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్వేపై విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో అత్యవసరంగా టేకాఫ్ కావాల్సిన విమానాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. పలు జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైట్, ఇక ఢిల్లీలో పొగమంచు, చలి తీవ్రతకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరాం, ఉత్తరాది రాష్ట్రాలని పొగమంచు కమ్మేసింది. అలాగే చలి ప్రభావం కూడా విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యల్పంగా నమోదైతే గరిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఈ పొగమంచు ప్రభావం ప్రధానంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ అలాగే ఉత్తరప్రదేశ్ తో పాటుగా ఉత్తర మధ్యప్రదేశ్ పైన ఈ మరో 2-3 రోజుల పాటు ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఈ పొగమంచు ప్రభావంతో వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 30 విమానాలు ఆలస్యంగా ల్యాండ్ అలాగే టేకాఫ్ కి సంబంధించి ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పి సమాచారం. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఉదయం పూట ఫ్లైట్స్ డిలే అయితే వాటి ఇంపాక్ట్ అనేది తదుపరి విమానాలపైన కూడా పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను కర్తవ్య పత్ వద్ద ఉన్నాను. పొగమంచు ప్రభావం ఏ విధంగా ఉందనేది మీకు క్లియర్ గా ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తుంది. 500 మీటర్లకి ఈ విజిబిలిటీ అనేది పడిపోయిన పరిస్థితి. కర్తవ్య పత్ ఎదురుగా ఉన్న ఇండియా గేట్ పొగమంచులో కమ్ముకుపోయిన పరిస్థితి ఉంది. కాలుష్య ప్రభావం కూడా కొనసాగుతుంది. కానీ ఈ మంచు ప్రభావం అనేది చలి తీవ్రత పెరగడం, అలాగే ఈ హిమాలయన్ ముఖ్యంగా టెరైన్ నుంచి వచ్చే చల్లటి గాలుల ప్రభావంతో మంచు ప్రభావం అనేది అధికంగా ఉంటున్న పరిస్థితి ఉంది. పంజాబ్ అలాగే హర్యానా, ఇటు ఉత్తరాఖండ్, ఈ హిమాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి కొండల ప్రాంతాల నుంచి వీస్తున్న చల్లటి గాలుల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాలు మొత్తం కూడా చలి ప్రభావం అలాగే పొగమంచు ప్రభావం అనేది అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. సో విజిబిలిటీ అనేది చాలా దృశ్యమాన్యత అనేది చాలా తక్కువకి పడిపోయిన పరిస్థితి. నిన్న జీరో విజిబిలిటీ కూడా వచ్చింది. ఎయిర్పోర్ట్స్ లో అయితే జీరో విజిబిలిటీ, అలాగే 20 మీటర్లకి 10 మీటర్లకి కూడా విజిబిలిటీ పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కర్తవ్య పత్ వద్ద, ఇండియా గేట్ వద్ద 500 మీటర్లకి విజిబిలిటీ అనేది పడిపోయింది. సో ఈ ప్రభావం అనేది రానున్న 3-4 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. పొగమంచు ప్రభావం అన్నది అని చెప్పి ఇటు భారత వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. అలాగే చలి ప్రభావం అనేది జనవరి 2వ వారం వరకు కూడా కొనసాగబోతోంది. సో ఈ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలే కాదు, దక్షిణాది వైపు కూడా, ఉత్తరాది రాష్ట్రాల మీదుగా దక్షిణాది రాష్ట్రాల వైపు వీచే గాలుల ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇటు ఆంధ్ర, తెలంగాణ అలాగే మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యంగా ఫ్లైట్స్ ఆలస్యం అవుతున్న అంశానికి సంబంధించి విమాన సర్వీసులు స్పైస్ జెట్, విస్తారా అలాగే ఇండిగో ఇటువంటి విమానయాన సంస్థలు కూడా మీ ఫ్లైట్ షెడ్యూల్స్ చెక్ చేసుకోవాలని చెప్పి ప్రయాణికులకు అలర్ట్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. కేవలం విమాన రాకపోకలే కాదు, రైళ్లు కూడా నార్థన్ రైల్వేస్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చే రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి. హైవేస్ పైన రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ విజిబిలిటీ సరిగా లేని కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో యాక్సిడెంట్స్ కూడా అవుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది కూడా ఈ చలి ప్రభావం ఇదే విధంగా ముఖ్యంగా పొగమంచు ప్రభావం అనేది అధికంగా ఉండడం వల్ల ప్రయాణికులు అలాగే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జనవరి 2వ వారం వరకు కూడా ఈ తరహా పొగమంచు అలాగే చలి పరిస్థితులు అనేవి అధికంగా ఉంటాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. బలరాం, గోపి, అంటే ఈ చలి తీవ్రత గురించి వైద్యులు ఏం చెప్తున్నారు? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటున్నారు? ముఖ్యంగా ఏ వయసు వారి మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు? ఎస్, చలి ప్రభావంతో శ్వాసకోశ ఇబ్బందులతో పాటుగా ఇప్పుడు కోవిడ్ విపరీతంగా విస్తరిస్తున్న పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సో ఈ చలి వల్ల ముఖ్యంగా క్రిములు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. సో వైరస్లు కూడా ఎక్కువ కాలం జీవించే ముఖ్యంగా ఇమ్యూనిటీ కలిగి ఉంటాయి. ఈ చలి ప్రభావం, చల్లదనం వల్ల క్రిములు ఇవన్నీ కూడా ఎక్కువ జీవించే అవకాశం ఉంటుంది. సో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఒక హెల్త్ అడ్వైజరీని ఇష్యూ
చేయడం జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్ అందరూ పాటించాలి, అలాగే రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడంతో పాటుగా ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి అని చెప్పి ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసిన పరిస్థితి. JN.1 వేరియంట్ వేగంగా విస్తృతిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దేశంలో 63 కేసుల వరకు కూడా నమోదయ్యాయి. రోజువారీ కేసుల్లో చూసుకున్నట్లయితే గనక 600 నుంచి 700 కేసుల వరకు కూడా కోవిడ్ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి. సో ఈ చలి ప్రభావం వల్ల కూడా వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. కొమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త చర్యలు పాటించాలని చెప్పి సూచిస్తున్నారు. ఢిల్లీలో అయితే వింటర్ వెకేషన్ హాలిడేస్ ని జనవరి 1 నుంచి జనవరి 7 వరకు ప్రకటించారు. ఇటు హర్యానాలో అయితే స్కూల్స్ కి జనవరి 1 నుంచి 15 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. అలాగే పేదలు అలాగే నిరాశ్రయులుగా ఉన్న వారికి మాత్రం ఇటు నైట్ షెల్టర్స్ ని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇటు ఏవైతే ఇటు స్లమ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ముఖ్యంగా వారు నివాసాలు కూడా పూర్తి స్థాయిలో ఉండవు కాబట్టి సో వారందరికీ కూడా నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేసి వారికి కావాల్సిన దుప్పట్లు, కావాల్సిన చలిని తట్టుకునేందుకు కావాల్సిన వస్తువులన్నింటినీ కూడా ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం సమకూరుస్తోంది. సో ఈ 15 రోజుల పాటు కూడా చలి తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి దానికోసం ముఖ్యంగా ప్రజానీకాన్ని అప్రమత్తం చేయడంతో పాటుగా ప్రస్తుతం కోవిడ్ ముఖ్యంగా పండగ సీజన్ వస్తుంది, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రాబోతున్నాయి, అలాగే సంక్రాంతి సెలబ్రేషన్స్ రాబోతున్నాయి కాబట్టి సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ ప్రోటోకాల్ ని పాటించడంతో పాటుగా చలికి సంబంధించి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధానంగా చలి ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి సో వింటర్ వెకేషన్ హాలిడేస్ తో పాటుగా స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో పాటు నైట్ షెల్టర్స్ ని ఏర్పాటు చేయడం, చలి నుంచి ఇటు పేదల్ని రక్షించేందుకు చలి ప్రభావం వల్ల అనేక మంది ముఖ్యంగా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గుండెపోటు రావడంతో పాటుగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి ఈ చలి తీవ్రత వల్ల సో దాని నుంచి రక్షించేందుకు కూడా ఇటు ప్రభుత్వాలు ఇటు ఢిల్లీ, హర్యానా, NCR రీజన్ లో కొన్ని చర్యలు కూడా ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. సో ప్రజలను అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే ఢిల్లీలో గతంలో పొల్యూషన్ కారణంగా వింటర్ వెకేషన్ హాలిడేస్ ని పొల్యూషన్ కారణంగా గతంలో వారం రోజులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారం రోజులు కుదించడం జరిగింది. సో ఇప్పుడు ఆ వెకేషన్ హాలిడేస్ ని కూడా వారం రోజులు పొడిగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే చలి తీవ్రత అధికంగా ఉండడం, ఈ పొగమంచుతో పిల్లలు పొద్దున్నే స్కూల్ కి వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఢిల్లీ ప్రభుత్వం కూడా వింటర్ వెకేషన్ హాలిడేస్ ని పొడిగించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వం కూడా ఈ చలి తీవ్రత నుంచి ప్రజల్ని అలాగే పేదల్ని కాపాడేందుకు కావాల్సిన నైట్ షెల్టర్స్ ని, వారికి కావాల్సిన దుప్పట్లు అలాగే ఇతర సరంజామాన్ని కూడా సమకూరుస్తోంది. సో వాతావరణం అనేది ప్రతి ఏడాది కూడా ఈ తరహా పరిస్థితులు అనేవి జనవరి నెలలో కామన్ గా కనిపిస్తుంటాయి. కానీ డిసెంబర్ చివరి వారం నుంచి ఈసారి ఈ పొగమంచు ప్రభావం అధికంగా ఉండడంతో ఈ విమాన రాకపోకలకి, వాహన రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అలాగే చలి ప్రభావం కూడా ఈసారి గణనీయంగా పెరిగిందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. రైట్, మొత్తంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు, చలి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రస్తుతం అంటే స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తున్నాం. ఢిల్లీలో తాజా సిచ్యువేషన్స్ ఏ రకంగా ఉన్నాయని దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం ఈ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. చలి తీవ్రతతో పాటు విపరీతమైన దట్టమైన పొగమంచు కమ్మేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెద్దగా 500 మీటర్లు దాటితే ఏమాత్రం కూడా విజిబిలిటీ లేని సిచ్యువేషన్స్ అయితే ఢిల్లీలో కొనసాగుతూ ఉన్నాయి.